సో నెక్స్ట్ చాప్టర్ మన డెఫినైట్ ఇంటిగ్రల్స్. ఇంతకుముందు మనం ఇంటిగ్రేషన్ చాప్టర్ చూసాం. ఆ ఇంటిగ్రేషన్ చాప్టర్లో మీకు ఇండెఫినైట్ ఇంటిగ్రేషన్ ఉండే, అంటే క్వశ్చన్లో ఆన్సర్ ఇండెఫినైట్ వస్తుంది, అంటే అక్కడ ప్లస్ సి ఉంటుంది. రైట్, ది సి టేక్స్ ఇన్ఫినైట్లీ మెనీ వాల్యూస్. సో ఇక్కడ ఈ చాప్టర్లో మీకు ఒక డెఫినైట్ వాల్యూ వస్తుంది ఇంటిగ్రల్ది. సో అది సాల్వ్ చేసే 2 మెథడ్స్ ఉన్నాయి. మనం ఇంటిగ్రేషన్ ఎలా సాల్వ్ చేస్తాం అదొకటి, ఇంకోటి డెఫినైట్ ఇంటిగ్రల్ యాజ్ ద సమ్. సో ఇక్కడ మనం లిమిట్ కన్సెప్ట్ అండ్ సమ్మేషన్ కన్సెప్ట్ యూజ్ చేసి మనం ఇది సాల్వ్ చేద్దాం ఇంటిగ్రేషన్. ఓకే, సో మీరు ఇక్కడ ఒక డెఫినేషన్ గుర్తుపెట్టుకోండి. ఇంటిగ్రేషన్ a to b f of x dx ఈక్వల్ టు, దీనికి ఎట్లా రాయొచ్చు, లిమిట్ n tends to infinity సమ్మేషన్ i is running from i అని అనుకోండి, లేకపోతే r is equals to 1 to n f of a plus r h into h. సో మీది ఇది ఒక్క డెఫినేషన్ గుర్తుంటే మీ 7a మొత్తం మీకు అర్థమవుతుంది. ఇందులో h అంటే ఏంది, a అంటే ఏంది, r అంటే ఏంది, ఇదన్నీ చెప్తాను నేను. సో a is called as, what is a? a is lower limit. ఏమనాలి, a is lower limit and b is called upper limit. What? Upper limit. a, b and d. What is this? F of x is a function and dx with respect to x, integration f of x with respect to x. X is the variable. Okay, this a plus r h. What is r? r అంటే ఇందులో మనం r1 పెట్టినప్పుడు f of a plus h అవుతుంది, ఇంకొకసారి f of a plus 2h అవుతుంది, a plus 3h అవుతుంది. ఇవన్నిటిది అడిషన్ చేస్తున్నాం, మనం సమ్ చేస్తున్నాం. ఓకే, సమ్ చేసిన తర్వాత లిమిట్ అప్లై చేసి ఇంటిగ్రేషన్ ది ఆన్సర్ వస్తుంది. వాట్ ఈజ్ h? h is the length of interval. Length of interval. Length of interval. సో ఇది ఎట్లా ఫైండ్ చేయాలి? అప్పర్ లిమిట్ మైనస్ లోవర్ లిమిట్ డివైడెడ్ బై n అనుకోవాలి. h అయిపోయింది, b మైనస్ a డివైడెడ్ బై n. n ఈజ్ కాల్డ్ యాజ్ నంబర్ ఆఫ్ ఇంటర్వల్స్. సపోజ్ ఇది జామెట్రికలీ ఎట్లా వర్క్ చేస్తారో చెప్తాను మీకు. సపోజ్ ఇది x యాక్సిస్ y యాక్సిస్ అనుకోండి, ఇది ఒక కర్వ్ ఉంది. షార్ట్ చెప్తే దీన్ని ఇంకా మనం యూజ్ చేయలేము. ఇక్కడ డైరెక్ట్ ప్రాబ్లం ఎట్లా సాల్వ్ చేయాలో చూద్దాం. సపోజ్ దిస్ ఇస్ లోవర్ లిమిట్ a, దిస్ ఇస్ లోవర్ అప్పర్ లిమిట్ b. ఇందులో చాలా పార్టీషన్స్ ఉన్నాయి అనుకోండి ఇట్లా. ఓకే, ఇక్కడ ఇవి ఎన్నైతే ఇంటర్వల్స్ ఉన్నాయో, సో దట్ ఈస్ ద n. వాట్ ఈస్ దట్? దట్ ఈస్ కాల్డ్ n, నంబర్ ఆఫ్ దిస్ పార్టీషన్స్ ఆర్ నంబర్ ఆఫ్ ఇంటర్వల్స్. సపోజ్ ఈ ఇంటర్వల్ లెంత్ మనం ఫైండ్ చేయాలనుకోండి, h, దట్ ఈస్ b మైనస్ a డివైడెడ్ బై n. నంబర్ ఆఫ్ పార్టీషన్స్ ఎన్ని ఉన్నాయో అవన్నీ ఫైండ్ చేయొచ్చు మనకు. సో h ఫైండ్ చేయొచ్చు బై యూజింగ్ దిస్ ఫార్ములా b మైనస్ a బై n. సో ఈ సమ్మేషన్ అంటే ఏంటి? ఫస్ట్ మనం r ఈజ్ ఈక్వల్స్ టు 1 పెట్టినాం అనుకోండి, ఇది వస్తుంది f of a plus h into h. తర్వాత నెక్స్ట్ ఇంకా r ఈజ్ ఈక్వల్స్ టు 2 పెడితే ఇది, ఇవన్నీ యాడిషన్ చేసినాం అనుకోండి, దీని అంతా ఏరియా వస్తుంది. సో డెఫినైట్ ఇంటిగ్రేషన్ ఈజ్ టు ఫైండ్ ద ఏరియా ఇంక్లూజ్డ్ ఇన్ బిట్వీన్ ఇండెఫినైట్ షేప్స్ ఆర్ ఇండెఫినైట్ ఇర్రెగ్యులర్ షేప్స్ అనొచ్చు మనకు. ఇంతకుముందు మీరు గుర్తు ట్రయాంగల్, స్క్వేర్, రెక్టాంగల్, ఇవి ఏరియా మనం ఈజీలీ ఫైండ్ చేయొచ్చు. అవి రెగ్యులర్ షేప్స్ కాబట్టి అవి ఫార్ములాస్ ఉన్నాయి. కానీ ఇర్రెగ్యులర్ షేప్స్ ఉన్నాయి అనుకోండి ఫంక్షన్, సో అప్పుడు మీరు దీని ఏరియా ఫైండ్ చేయడానికి అండర్ ది కర్వ్ యూ క్యాన్ యూజ్ దిస్ డెఫినైట్ ఇంటిగ్రల్ కాన్సెప్ట్. ఓకే, ఇదంతా అర్థమైతే మీకు ఈ ఫార్ములా కూడా గుర్తుంచండి. మనం ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఓకే, సో నెక్స్ట్ మీ క్వశ్చన్ ఇట్లా రావచ్చు, ఇవాల్యుయేట్ ద ఫాలోయింగ్ ఇంటిగ్రల్ యాజ్ లిమిట్ ఆఫ్ అ సమ్. మీకు ఇట్లా లిమిట్ ఆఫ్ సమ్ అన్న అనుకోండి, మీరు గుర్తుపెట్టుకోండి అక్కడ మీకు లిమిట్ అండ్ సమ్ కన్సెప్ట్ యూజ్ చేసి దాని ఇంటిగ్రేషన్ ఆన్సర్ ఫైండ్ చేయాలి. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ వన్ చూడండి, 0 to 2 x square dx. ఇక్కడ మీకు తెలుసు వాట్ ఈస్ లోవర్ లిమిట్, a ఈక్వల్ టు 0, b ఈక్వల్ టు 2 అండ్ ఫంక్షన్ ఈజ్ f of x ఈక్వల్ టు x స్క్వేర్. మీకు ఆ ఫార్ములాలో ఏమేం కావాలి, f of a plus rh into h కావాలి. అంటే మనం f of a plus rh ఫస్ట్ ఫైండ్ చేద్దాం. వాట్ ఈస్ f of a plus rh? f of 0, a 0, 0 plus rh is nothing but f of rh. What is function? f of x equal to, x ఉన్న దగ్గర x స్క్వేర్ ఉంది ఫంక్షన్. సో rh ఉంటే ఇక్కడ ఏమవుతుంది, f of a plus rh వాల్యూ వచ్చి ఇక్కడ rh హోల్ స్క్వేర్. రైట్, మీన్స్ r square into h square.
So this is the value of f of a plus rh. If f of a plus rh ఆ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేద్దాం మనం, you can write that formula f of a to b f of x dx. This can be written as limit n tends to infinity summation r is equals to 1 to n f of a plus rh into h. ఇట్లా రాసుకోవాలి. దీని తర్వాత ఇక్కడ వాల్యూస్ పెట్టాలి. లిమిట్ n tends to infinity summation r is equals to 1 to n f of a plus rh అంటే దీని వాల్యూ ఏమొచ్చింది, మనం ఇక్కడ ఆల్రెడీ క్యాలిక్యులేషన్ చేసి పెట్టినాం. ఇక్కడ r square into h square into h. ఓకే, లిమిట్ n tends to infinity. ఇక్కడ r చేంజ్ అవుతుంది అంటే h కాన్స్టెంట్. ఓకే, యూ కెన్ రిమెంబర్ h అవుట్ సైడ్, h square outside means h cube outside, summation r is equals to 1 to n r square. ఓకే, మీరు ఇక్కడ కొన్ని ఫార్ములాస్ గుర్తు పెట్టుకోండి. లిమిట్ h tends to n tends to infinity h cube summation r is running from 1 to n r square. The value formula ఉంది డైరెక్ట్ n into n plus 1 2n plus 1 by 6. ఈ ఫార్ములా గుర్తు పెట్టుకోండి. సమ్మేషన్ r ఈక్వల్ టు 1 to n r స్క్వేర్ అంటే n into n plus 1 2n plus 1 divided by 6. మనం ఇక్కడ h వాల్యూ ఫైండ్ చేయాలి. వాట్ ఈస్ h? h is equals to b minus a divided by n means h is equals to what is h? What is b? 2 minus 0. 2 minus 0 by n అంటే h is equals to 2 by n. Substitute here limit n tends to infinity 2 by n whole square, whole cube, n into n plus 1 2n plus 1 by 6. లిమిట్స్ కూడా తెలిసి ఉండాలి. n tends to infinity అంటే 1 by n tends to 0 and 1 by n square tends to 0. Okay, here limit n tends to infinity, this 2 cube is 8 means n cube into n plus 1 2n plus 1 by 6. 2 3s are 2 4s are అంటే 4 by 3 అవుట్ సైడ్ రాసుకోండి. ఇక్కడ లిమిట్ n tends to infinity n క్యాన్సల్ అవుతుంది. ఇక్కడ n స్క్వేర్ ఉంటుంది, దీని కింద ఒకటి రాయండి అండ్ ఇక్కడ ఒకటి రాయండి 2n plus 1 by n. ఇస్ ఇట్ ఓకే? నెక్స్ట్ లిమిట్ ఇక్కడ 4 by 3 యాజ్ ఇట్ ఈస్. లిమిట్ సెపరేట్ చేసుకోండి. లిమిట్ n tends to infinity n క్యాన్సల్ 1 by n. లిమిట్ n tends to infinity ఇక్కడ 2 plus 1 by n. As n tends to infinity 1 by n tends to 0, లిమిట్ అప్లై చేయండి. 4 by 3 ఇక్కడ 1 plus 0 into 2 plus 0. 1 plus 0 is 1 and 2 plus 0 is 2. 1 into 2 ఇక్కడ 2 4s are 8 by 3. So your answer is 8 by 3. You can remember. ఇందులో ఇంకొకసారి చెప్తా మీకు h ఫైండ్ చేయాలి, a ఫైండ్ చేయాలి, b చేయాలి, f of x చేయాలి. ఇవి 4 ఫైండ్ చేసిన తర్వాత f of a plus rh ఫైండ్ చేయండి. ఓకే, ఇవన్నీ ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేయండి, ఇవాల్యుయేట్ చేయండి. ఇంతవరకు వచ్చిన తర్వాత మీకు ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇక్కడ r వేరియబుల్ కాబట్టి ఈ ఫార్ములా ఇన్ టర్మ్స్ ఆఫ్ r ది కన్వర్ట్ అవుతుంది n. తర్వాత లిమిట్ ది n వేరియబుల్ కాబట్టి n tends to infinity అన్నప్పుడు ఇందులో అన్ని n లో ఉండాలి, అంటే n టర్మ్స్ ఉండాలి. ఓకే, ఇది సాల్వ్ చేయాలి, లిమిట్ అప్లై చేయాలి, we get the answer. ఓకే.